ఆర్ యు రెడీ? మన మూడో పాయింట్, ఒంటరిగా నిలబడాలి. చెప్పండి అందరు, ఒంటరిగా నిలబడాలి. చెప్పండి అందరు, చెప్పండి, ఒంటరిగా నిలబడాలి. మనందరి జీవితంలో ఒంటరిగా నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలి. ఈ పాండమిక్ బాగా నేర్పించింది. భర్త ఒక గదిలో, భార్య ఒక గదిలో కలిసి ఉండేవాళ్ళు, కానీ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. తండ్రి హాస్పిటల్లో, భార్య బిడ్డల ఇంటిలో దగ్గరికి వెళ్ళలేక ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. ఇక ఏ మార్పు రాదు. ఇది పరిస్థితి. ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. అటువంటప్పుడు డాక్టర్లు చెప్పే మాట కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, పాస్టర్లు చెప్పిన మాట కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, కలలు స్వప్నాలు చూసే వాళ్ళ మాట కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది, మాంత్రికుడు చిల్లంగివాడు భవిష్యత్తులను చూసేవాడు, చిలక జ్యోతిష్కం చూసేవాడు, వారి మాట కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఒక పాస్టర్ గారి మాట కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, బైబిల్లో యేసయ్య ఏం చెప్పాడు అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సోషల్ మీడియా వాళ్ళు చెప్పిన మాట కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది. బెత్తరపోతావు, వణికిపోతావు, కంగారు పడిపోతావు. ఇటువంటి టైంలో యేసయ్య ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. సాతానుగాడు ఒక పక్కన అంటాడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడని. వెంటనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటి తెలుసా? యేసయ్య చెప్పిన మాట హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, నేను నిన్ను విడువను ఎడబాయను. ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సాతానుగాడు అంటాడు దేవుడు మీ ఇంటిని మీ కుటుంబాన్ని మర్చిపోయాడు, అందుకే నీ భర్త మరణించాడు, అందుకే ఇలా జరిగింది, అందుకే ఇలా జరిగింది. వెంటనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, తల్లి తన పాలిచ్చిన బిడ్డను మర్చునా, ఆమైనా మర్చును కానీ నేను నిన్ను మరువను. నీ కుటుంబంలో ఒక బిడ్డ చెడబుట్టాడు, ఇంటిని నాశనం చేస్తున్నాడు, అప్రతిష్టత తీసుకొస్తున్నాడు, అంతే నీ కుటుంబం రక్షణ పొందదని సాతానుగాడు అంటుండగా, బంధువులు అంటుండగా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? నేను నా ఇంటి వారును యేసయ్యను సేవిస్తాం. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కోవిడ్ పాండమిక్ నేర్పించింది మనకేంటి తెలుసా? ప్రార్థన చేసిన స్వస్థత కలగదు, వాక్యం చదివిన స్వస్థత కలగదు, వాగ్దానాలు పెట్టుకొని ప్రార్థన చేసిన స్వస్థత కలగదని సాతానుగాడి చెవుల్లో ఊదుతుండగా ఈ రోజున ఆయన చెప్పింది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను స్వస్థతపరచు యెహోవాను. చేదు నీళ్ళలో కొమ్మ ఎలా పడగానే చేదు నీళ్ళు మధురంగా మార్చిందో, ఈ రోజున యేసయ్య రక్తం నీ నరాల్లో ప్రవేశించును గాక, నీ శిరస్సు మీద పడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పనా, పాండమిక్, ఈ కోవిడ్ ప్రార్థన చేసిన స్వస్థత రావట్లేదని ఈ రోజున సాతానుగాడు ఒక దుష్ట అభిప్రాయాన్ని మన మనసులో ఉంచేసి ప్రార్థన చేయట్లా, దేవుని దగ్గర మనం తిరగట్లా. ఎక్కడ 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 ఊపిరి అందకపోతుంటే ఎక్కడ 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 మీకు తెలుసా? అలాగ సాతానుగాడు భ్రమపరిచేశాడు విశ్వాసుల్ని, పాస్టర్లని, విశ్వాసులని, అందరినీ భ్రమపరిచేశాడు. అందువలన కనీసం మోకాలుంచి దేవా అని అడగడానికి కూడా ఎవరికి టైం లేకుండా ఎక్కడ ఎక్కడ యోనా త్రిమింగళం కడుపులో ఉన్నాడు, ఎక్కడ నుండి ఆక్సిజన్ అందింది? హల్లెలూయా. యోనా త్రిమింగళం కడుపులో ఉన్నాడు, ఆక్సిజన్ ఎక్కడి నుండి అందింది? అదే దేవుడు నీ ఊపిరితిత్తుల దేవుడు శక్తిని దయచేయను గాక. హల్లెలూయా. ఈ రోజున ఆక్సిజన్ అందక వేదన పడుతున్న వాళ్ళు, డాక్టర్లు కష్టపడుతున్నారు, వాళ్ళకై స్తోత్రం, మెడిసిన్కై స్తోత్రం, పోలీసు వాళ్ళకై స్తోత్రం, ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు మనం తీసుకుందాం. కానీ ఈ రోజున దెయ్యంగాడు అనేక మంది విశ్వాసుల్లోనూ దైవజనుల మనసులో ఇక స్వస్థత ప్రార్థన చేసిన రాదని చెప్పి అనేక చోట్ల తిరుగుతుండగా దేవుడు అంటున్నాడు, దెయ్యంగాడి మాట నమ్మకండి, ఆయన పొందిన గాయములో స్వస్థత. ఓ మైటీ గాడ్, మైటీ గాడ్, మైటీ గాడ్, మైటీ గాడ్. మైటీ గాడ్, 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 మైటీ గాడ్,
హల్లెలూయా. మందులు వాడండి, కానీ దేవుని వైపు తిరగండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆకాశము గతించును, భూమి గతించును, ఆయన మాట సున్నా అయినా పొల్లైనా తప్పదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ తలలో ఒక వెంట్రుక కూడా ఆయనకి తెలవకుండా కిందకి పడదు. నీ ఇంట్లో మరణం జరిగితే ఆయనకి తెలవదా? నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది అయితే ఆయనకి తెలవదా? సింహపు పిల్లలు ఆకలిగొని లేమి కొంటవి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నేను బాలున్నైతే నీ ముసలివాణై ఉన్నాను, ఆయనను నీతిమంతులు ఆహారం కొరకు భిక్షమెత్తుట చూడలేదు. ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక నిజంగా జరిగిన సంఘటన విన్నాను. అదేంటంటే, భార్యాభర్తలో 2 పిల్లలు. భార్య నమ్మకమైన విశ్వాసురాలు, భర్త అటు ఇటు ఉంటాడు, కానీ ఏ విగ్రహారాధన చేయడు, యేసయ్యే సర్వం. వాళ్ళకు ఒక గొప్ప వ్యాపారం ఉంది. 15 ఎకరాల మధ్యలో ఒక పెద్ద బిజినెస్ ఫ్యాక్టరీ ఉంది. కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఫ్యాక్టరీ. దేవాది దేవుడు చాలా ఆ పట్టణంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యాపారవేత్త. ఒక రోజున భార్యాభర్తలు 2 బిడ్డలు ఒక మంచం మీద పడుకున్నారు. భార్యకు ఒక స్వప్నం వచ్చింది. వాళ్ళ ఫ్యాక్టరీ అంతా దివాలెత్తేసినట్లు రోడ్డున పడిపోయారు, ప్లాట్ఫామ్ మీద పడిపోయారు వీళ్ళు. ఈ 4 ప్లాట్ఫామ్ మీద అనాథలుగా నడుస్తున్న స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం వచ్చిన 2 నిమిషానికల్లా మంచం మీద నుండి కిందకి దిగి వాళ్ళకు ఒక ప్రార్థనా గది ఉంది. ఆ ప్రార్థనా గదిలో ప్రార్థన చేస్తుంది. దేవా, నువ్విచ్చావయ్యా, సాతానుగాడు తీసుకోవడానికి అధికారం లేదు. దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంది. నేను నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను, పైనున్నవాడిగా చేస్తాను కానీ కిందున్నవాడిగా చేయను, ఇచ్చువానిగా చేస్తాను కానీ పుచ్చుకున్నవాడిగా చేయను. ఆ వాగ్దానం పెట్టి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసిన హృదయంలో సమాధానం కలగట్ల. మళ్ళా ప్రార్థన చేస్తుంది, 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 సమాధానం కలగట్ల. అవనుకుంది, నా హృదయంలో సమాధానం వచ్చేదాకా, అది వారం అవని 2 వారాలు అవని, నేను ఈ గది విడిచిపెట్టను. ప్రార్థన చేసి 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 అలా కళ్ళు అలా మూసుకుంది. నిద్ర వచ్చింది. ఆ నిద్రలో ఒక స్వప్నం చూస్తుంది. ఆకాశానికిను ఫ్యాక్టరీ మధ్యకి ఒక సిలువ వేలాడుతుంది. ఆ సిలువలో నుండి గాయపడిన చేతుల నుండి ఒక రక్తపు చుక్క ఫ్యాక్టరీ మీద పడటం చూసింది. అది దుప్పటిగా 15 ఎకరాలని కప్పేసింది. అది దుప్పటిగా 15 ఎకరాలు కప్పేసింది. వెంటనే ఉలుక్కుమని లేచింది, వెళ్ళిపోయి పడుకుంది. ఆమె హృదయంలో ఒక సమాధానం కలిగింది. నా యేసయ్య రక్తం నా ఫ్యాక్టరీని కాపాడబోతుంది. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో యేసయ్య రక్తం మన సంఘాన్ని కాపాడును గాక, మన కుటుంబాలని కాపాడును గాక, మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతిని, ఎమ్మెల్యేని, ఎంపీలని దేవుడు కాపాడును గాక, మన కుటుంబాన్ని దేవుడు కాపాడును గాక. 6 నెలలు అయింది. భర్త వచ్చి అంటాడు, 14 కోట్ల రూపాయలు మన కంపెనీ నష్టం కలగాలి, దివాలెత్తాలి, కానీ అదృష్టమే మనం బయటపడ్డాం అనగానే వెంటనే భార్య అంది, అదృష్టం కాదండి, 6 నెలల క్రితమే దేవుడు నాకు చూపెట్టాడు, తన రక్తముతో దేవుడు కాపాడుతున్నాడు అని. ఈ రోజున పరిస్థితి తారుమారవని నువ్వు జ్ఞాపకం చేసుకో ఆయన వాక్యాన్ని.
ఆయన ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకో. ఆ సాతానుగాడు కంగారు పెట్టిచ్చేస్తున్నాడు, సాతానుగాడు భయపెట్టిచ్చేస్తున్నాడు, సాతానుగాడు తొందర పెట్టిచ్చేస్తున్నాడు, ఇంట్లో ఉండనివ్వట్ల, ఇంట్లో ఉన్న మనసు చంచలంగా ఉంది. కానీ ఆయన మాటను జ్ఞాపకం చేసుకో. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఈ రోజున నా మాటను జ్ఞాపకం చేసుకో. దేవుడు కార్యం చేస్తాడు, రుజువుపరుస్తాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని. ప్రైజ్ ద లార్డ్.